ఇప్పుడు ఈ దవడలు అనేది యాక్చువల్‌గా ఇప్పుడు ఈ మధ్య ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి కదా! ఈ దవడలకు ఇన్ఫెక్షన్స్ ఎన్ని రకాలుగా వస్తాయి? వాటి గురించి వివరిస్తారా? వాటికి ఎలాంటి చికిత్సా విధానాలు ఉన్నాయి? దవడల ఇన్ఫెక్షన్స్ ఒకటి దవడల్లో పళ్ళు ఉంటాయి. సో పళ్ళకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా వరకు దవడలకు వస్తాయి. అండ్ సిస్ట్లు అంటాం, అంటే అవి బోన్ని తినేసే ఒక రకమైన వ్యాధి. దానికి ఒక్కొక్కసారి పళ్ళు కారణం అవ్వచ్చు, ఒక్కొక్కసారి ఏ కారణం ఉండదు. ఇడియోపాథిక్గా కూడా అలాంటి సిస్ట్స్ జాలో ఫామ్ అయిపోతూ ఉంటాయి. సో అవి ఏమవుతాయంటే చాలా వరకు ఈ జాలో ఫామ్ అయ్యే సిస్ట్స్ అన్నీ ఏసిమ్టమాటిక్గా ఉంటాయి. చాలా పెద్దవైనంత వరకు తెలీదు, లేదా ఏదైనా రొటీన్ డెంటల్ ప్రాబ్లమ్కి మనం ఎక్స్రేస్ అవి తీసినప్పుడు తెలుస్తూ ఉంటాయి. ఇవి చాలాసార్లు వాపులుగా వస్తాయి, లేదా పస్ డిశ్చార్జెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో దవడల ఇన్ఫెక్షన్ కూడా చాలా మంది ఏంటంటే మందులతో తగ్గిపోతుంది అనుకుంటారు, కానీ దవడ లోపల ఇలా సిస్ట్లు అలాంటివి ఫామ్ అయితే అవి మందులతో ఖచ్చితంగా తగ్గవు. ఎందుకంటే సిస్ట్ అనేది ఒక లైనింగ్ ఫామ్ చేస్తుంది బోన్లో. సో మనం సర్జికల్గా ఆ లైనింగ్కి రిమూవ్ చేసేస్తే మాత్రమే అది పూర్తిగా నయం అవుతూ ఉంటుంది. సో దవడల్లో ఇన్ఫెక్షన్ ఉంది, పస్ వస్తుందంటే ఖచ్చితంగా మనం సిటీ కానీ ఒక ఎక్స్రే కానీ తీసుకుని అసలు లోపల ఏం జరుగుతోంది అనేది చూడాలి. అలా ఇన్సిడెంటల్గా మనకి సిస్ట్లు లాంటివి ఏమైనా కనిపిస్తే వాటిని అశ్రద్ధ చేయకుండా సర్జికల్గానే ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి యాంటీబయాటిక్స్ అవి వాడినప్పుడు వాటి సైజ్ తగ్గటమో లేదా పస్ డిశ్చార్జ్ తగ్గటమో జరుగుతుంది, కానీ అవి డార్మెంట్గా లోపల సైజ్ పెరుగుతూ పోతాయి అన్నమాట. సో చిన్నగా ఉన్నప్పుడే మనం ట్రీట్ చేసుకుంటే బోన్ ఎక్కువ లాస్ లేకుండా ఉంటుంది. అదే అవి చాలా పెద్దవైపోయాయి అనుకోండి, ఒక్కొక్కసారి దవడను కూడా తీసేయాల్సి వస్తుంది. అప్పుడు మన ఫేస్ కాంటూర్ షేప్ అవి మారిపోతూ ఉంటాయి. సో జాలో సిస్ట్లు ఉన్నాయి, అవి చిన్నవి అని మనకు తెలిస్తే కూడా వాటికి ఖచ్చితంగా సర్జికల్ ట్రీట్మెంట్సే ఆప్షన్. ఇవి కాకుండా జాలో ట్యూమర్స్ రావచ్చు. సో అన్ని ట్యూమర్స్ గ్రోత్స్ ఇవన్నీ క్యాన్సర్స్ కాదు, చాలా వరకు దవడల్లో బినైన్ ట్యూమర్సే వస్తూ ఉంటాయి. సో వాటి కోసం దవడలు తీయించేసుకోవాల్సిన అవసరం ఉండదు. వాటిని చక్కగా కాంటూర్ చేయొచ్చు, లేకపోతే అసలు దవడ షేప్ని మెయింటైన్ చేస్తూ కూడా ఇలాంటి ట్యూమర్స్ తీయటం సాధ్యపడుతుంది. ముందు ఏదైనా మన మందులతో తగ్గిపోతుంది అని మాత్రం అనుకోకూడదు, దవడలకు సంబంధించిన ఏ ఇన్ఫెక్షన్ అయినా. ఇంకోటి మేడం, అంటే దవడలకు సంబంధించి అంటే దవడలు ముందు వెనుకకు ఉండడం ద్వారా మనం నమలడంలో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి? దీని ద్వారా దీర్ఘకాలికంగా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది? దవడలు అంటే పై దవడ కింద దవడ రెండు, మాక్సిలా మాండిబుల్ అంటాం. దాంట్లోనే మనకి పళ్ళు ఉంటాయి. సో జనరలీ మన ఒపీనియన్ ఏంటంటే మూతి ముందుకున్న వెనక్కున్న, పళ్ళు ముందుకున్నాయి పళ్ళు వెనక్కున్నాయి అనుకుంటాం. సో పళ్ళు మాత్రమే ముందుకి వెనక్కి ఉండటం కాదు, ఒక్కొక్కసారి దవడ ఎముక మొత్తం ముందుకు ఉండొచ్చు లేదా వెనక్కు ఉండొచ్చు. సో దానివల్ల మూతి ఎత్తుగా కనిపించడం లేదా మూతి చిన్నగా కనిపించడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అడిగినట్టు ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే, పై దవడ చాలా పెద్దగా ఉందనుకోండి, వాళ్ళకి నోరు మూసుకోలేరు. సో ఆటోమేటిక్గా వాళ్ళు నోటితో గాలి తీసుకోవటం అలవాటు చేసేసుకుంటూ ఉంటారు, మౌత్ బ్రీదింగ్ చేస్తూ ఉంటారు. దానివలన నోరు ఊరికే పొడారిపోవటం, కొంచెం వాళ్ళకి ఆత్మన్యూన్యత కూడా ఉంటుంది, అలా ఎత్తుగా ఉంది మూతి అని చెప్పేసి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కింద దవడ చాలా ముందుకుంటుంది, అలా ముందుకున్నప్పుడు కొరకలేరు. పళ్ళు ఎప్పుడైనా ఏంటంటే పై పళ్ళు ముందుకు ఉండాలి, కింద పళ్ళు కొంచెం వెనక్కు ఉండాలి, అప్పుడు మనం సిజర్ లాగా కొరకగలుగుతాం. ఈ కింద దవడ చాలా పెద్దగా ఉండటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు కొరకలేరు, అండ్ మాట సరిగా రాదు కింద దవడ పెద్దగా ఉండటం వల్ల. ఇందాక మనం చెప్పుకున్నట్టు చిన్నగా ఉందనుకోండి కింద దవడ, స్లీప్ ఎప్నియా, గురక లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో జా సైజెస్ అబ్నార్మల్గా ఉన్నాయి, మిస్ మ్యాచ్గా ఉన్నాయి అంటే జస్ట్ అందం ఒక్కటే కాదు, ఫంక్షన్ కూడా చాలా వరకు ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో వీటిని కరెక్ట్ చేయడానికి ఆర్థోగ్నాటిక్ సర్జరీస్ అంటాం. ఇవి జా కరెక్షన్ సర్జరీస్ అన్నమాట. ఈ సర్జరీస్ మొత్తం మనము నోట్ లోపల నుండే చేస్తాము, ముఖం మీద ఏం మచ్చపడదు. సో దాన్ని జాని మనము అవసరమైన అంటే మనం అనాలిసిస్ చేసి తెలుసుకుంటాం ఎంత ముందుకుంది ఎంత వెనక్కుంది, మిల్లీమీటర్ బై మిల్లీమీటర్ దాన్ని కరెక్ట్ ఎంత వెనక్కి తీసుకెళ్ళాలి ఎంత ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక పూర్తిగా స్టడీ చేసి దాని తర్వాత ఈ సర్జరీ ప్లాన్ చేస్తాం. సో ఈ సర్జరీ మొత్తం నోటి లోపల నుంచే చేస్తాము, అండ్ మన అనుగుణంగా అంటే స్టడీ అనుగుణంగా దవడలను రీఅరేంజ్ చేస్తాం. దానివల్ల ఫేస్ ప్రొఫైల్ మారుతుంది, ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది, కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది. వెన్ యూ స్టార్ట్ లుకింగ్ గుడ్ ఆటోమేటిక్లీ కాన్ఫిడెన్స్ పెరుగుతూ ఉంటుంది కదా. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.